అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించగలవు. దావీదు భక్తుడు తన పశ్చాత్తాప సంకీర్తనలో రాస్తూ అంటున్నాడు, అప్పుడు అతిక్రమము చేసేవారికి నీ త్రోవలను బోధిస్తాను. ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే, నా యందు శుద్ధ హృదయము నీవు కలుగ చేసినప్పుడు, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించినప్పుడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక నీ సన్నిధిలో నన్ను ఉండనిచ్చినప్పుడు. ఇక్కడ మనం గమనిస్తున్నాము దావీదు భక్తుని యొక్క హృదయము. నీ త్రోవలను బోధించాలని నాకు ఆశ ఉందయ్యా, నాకు రక్షణ ఆనందము కలుగచేయి, శుద్ధ హృదయము నాకు కలుగచేయి, నీ ప్రేమను పంచాలనే ఆశ ఉంది, నీ రక్షణ సువార్తను అనేక మందికి చేరవేయాలనే ఆశ ఉంది. నాకు రక్షణ ఆనందాన్ని కలుగచేయి, శుద్ధ హృదయాన్ని కలుగచేయి, నీ సన్నిధిలో నుండి త్రోసివేయక నీ సన్నిధిలో నన్ను ఉండని. అప్పుడు నీ త్రోవలను నేను ప్రకటిస్తాను, మీ ప్రేమ సువార్తను నేను అనేక మందికి తెలియపరుస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఇటు మనస్సు కలిగి ఉన్నావా? నీవు పొందుకుంటున్న క్రీస్తు ప్రేమను అనేక మందికి తెలియపరచాలనే ఆశ నీలో ఉందా? నీవు నిజంగా రక్షణ ఆనందాన్ని కలిగిన వ్యక్తివైతే ఈ సువార్తను పంచకుండా ఉండలేవు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు మధ్య నీవు క్రీస్తు గురించి మాట్లాడట్లేదంటే నీవు రక్షణ ఆనందాన్ని కలిగి లేవేమో, శుద్ధ హృదయాన్ని కలిగి లేవేమో. దావీదు భక్తుడు నా పశ్చాత్తాప సంకీర్తనలో మాట్లాడుతున్నాడు, ఆయన త్రోవలను ప్రకటించాలని నా ఆశ ఉంది. అతిక్రమము చేసే వారికి నీ త్రోవలను నేను ప్రకటిస్తానయ్యా, నాకు శుద్ధ హృదయము కలుగచేయి. ఇంతకాలం నేను ప్రకటించకుండా ఉండిపోయాను, పాపంలో పడి చెడి నీతో సత్సంబంధము లేక ఇలా ఉండిపోయాను. దయతో నన్ను కనికరించు, నాకు శుద్ధ హృదయాన్ని కలుగచేయి, రక్షణ ఆనందాన్ని కలుగచేయి, అనేక మందికి ఆనందాన్ని పంచాలని ఆశిస్తున్నాను అని కీర్తనకారుడు వాపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు కలిగి ఉన్నావా ఇటు మనస్సు? క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, ఈ ప్రేమ గల యేసు సువార్తను పంచాలి, అనేక మందికి ఈ సువార్తను తెలియచేయాలనే ఆశ కలిగి జీవిస్తున్నావా? నీవు రక్షణ ఆనందమును అనుభవిస్తున్నట్లయితే తప్పక ప్రకటిస్తావు. శుద్ధ హృదయాన్ని కలిగి జీవిస్తున్నట్లయితే తప్పక అనేక మందికి ఈ పరిశుద్ధుడైన క్రీస్తును తెలియపరుస్తావు. దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీ చుట్టూ ఉన్నవారికి ఈ ప్రేమ గల యేసుని గురించి తెలియజేస్తున్నావా? ఎన్నో ఎన్నో మేలులు చేసిన, ఎన్నో మేలులు అనుభవిస్తున్న నీవు ఆ మేలు చేసిన దేవుని గురించి తెలియచేయకుండా మౌనంగా ఉండడం కృతజ్ఞత లేకపోవడమేనేమో. దేవుని కాపుదలను పొందుకుంటున్న నీవు, ఎన్నో ఎన్నో మేలులు అందుకుంటున్న నీవు ఆ శిలువ సువార్తను, నీకు మేలు చేసిన ఆ ప్రేమ గల యేసుని గురించి ప్రకటించే వ్యక్తిగా ఉంటున్నావా? అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధిస్తాను కీర్తనకారుడు అంటున్నాడు. ఈరోజు నీవును అటు మనస్సు కలిగి ఉన్నావా? ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ త్రోవలను ప్రకటించాలని కీర్తనకారుడు నాయన ఎట్టి తృష్ణ కలిగి ఉన్నాడో మేము తెలుసుకున్నాం ప్రభువా. ఆ తృష్ణ మాకును కలిగచేయండి. నీ ప్రేమను పొందుకున్న మేము, నీ మేళ్లను అందుకున్న మేము, నీ గురించి తెలియపరచకుండా మౌనంగా ఉండడం కృతజ్ఞత హీనత అని మేము గమనించాం ప్రభువా. కృతజ్ఞత కలిగిన వారముగా, నీ సువార్తను ప్రకటించే వారముగా, మా ఇరుగు పొరుగు వారికి, మా బంధువులకు, స్నేహితులకు ఈ ప్రేమను పంచేవారముగా, ఈ ప్రేమ సువార్తను ప్రకటించే వారముగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం ప్రభువా. ఆయన అటువంటి రక్షణ ఆనందము, శుద్ధ హృదయము, నీ సన్నిధి మాకు కలుగ చేయమని మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం ప్రభువా. నాయన నీ ప్రేమను ప్రకటించే వారిగా మమ్మల్ని మార్చమని
ఆయన నీ ప్రేమను ప్రకటిస్తూ అనేక మందిని నీ కొరకు సంపాదించే ధన్యత మా అందరికీ నీ అనుగ్రహించమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.